హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా గ్యాప్ వచ్చేసింది. సో చూడండి ఫ్రెండ్స్, చాణక్య స్టాక్ ట్రేడర్స్కి తిరిగి స్వాగతం. సో పీనుగులాగా ఉన్న స్టాక్ మార్కెట్ మళ్ళా ఏనుగులాగా మారబోతుందా? అవునా కాదా? సో ఈ వీడియోలో చూద్దాం. స్టాక్ మార్కెట్లు త్వరలో 25K వైపు వెళ్ళే అవకాశం ఉందా లేదా ఆ విషయాలు చూద్దాం. సో టాటా కమ్యూనికేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, టీసీఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. అలాగే మనం స్క్రీన్లో కనిపిస్తున్న విఏ టెక్, వ్యాబ్యాక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నాట్కో ఫార్మాకి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది. అలాగే సో రిలయన్స్, నోసిల్ ఈ స్టాక్స్ యొక్క థింగ్స్, బిజినెస్ అప్డేట్స్ కూడా చూస్తూ ఏంటంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గానే ముగిద్దాం. చూడండి సార్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోకి ఒకసారి లైక్ వేసుకోండి. గ్యాప్ ఇచ్చి మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాం కాబట్టి అందరికీ తప్పకుండా ఏంటంటే షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, మన స్క్రీన్ మీద సో లాస్ట్ 1 మంత్ డేటా మనం చూస్తున్నాము. సో లాస్ట్ 1 మంత్ డేటా చూస్తుంటే సో మనం అంతకుముందు 3 మంత్స్ డేటా చూసేవాళ్ళం కదా. సో వార్ కైండ్ ఆఫ్ థింగ్స్ వల్ల పడిపోయినాయి అవన్నీ కూడా మీకు గుర్తుంది కదా. సో మళ్ళీ ఏంటంటే మార్కెట్ రికవర్ అయింది. చూడండి సార్, మార్కెట్ పడుతుంది లేస్తుంది, కానీ ఎప్పుడు చూసినా కూడా 24,000 అరౌండే ట్రేడ్ అవుతూ ఉంది రీసెంట్ చాలా మంత్స్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే. సో కానీ సో మీరు ఇక్కడ మనం లాస్ట్ 1 మంత్ డేటా చూస్తే చూడండి, ఇక్కడ ఉన్న సో థింగ్స్ గ్యాప్స్తో ఏంటంటే మార్కెట్ పైకి వెళ్ళింది. సో అలాగే ఏంటంటే కింద పడుతున్నప్పుడు అంటే రీట్రేస్మెంట్ అనేది వస్తుంది కదా. సో మనకి ఈ రీట్రేస్మెంట్ అనేది ఏదైతే వచ్చిందో చూడండి, ఈ రీట్రేస్మెంట్ అంటే ఈ ర్యాలీ అయింది, కాస్త ఏంటంటే రీట్రేస్మెంట్ అయింది. సో మళ్ళీ ఇవాళ పడిన క్యాండిల్ చూడండి, మంచి స్ట్రాంగ్ క్యాండిల్ ఇంటెన్షన్, అంటే స్టాక్ మార్కెట్ యొక్క ఇంటెన్షన్ ఏం చూపిస్తుంది అని అంటే త్వరలో సో ఈ రీసెంట్ హైని దాటి పైకి మెల్లగా అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ గ్యాప్స్తో వేస్తున్నారు అని అంటే ఇది ఖచ్చితంగా ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ యొక్క యాక్టివిటీ. మనకి లాస్ట్ 1 మంత్ డేటా చూస్తే కనుక ఇన్స్టిట్యూషన్స్ యొక్క యాక్టివిటీ హెవీగా కనిపిస్తూ ఉంది. సో అలాగేనంటే డ్రాప్ అయినప్పుడు చూడండి, మళ్ళీ షార్ప్ టైల్స్తో మళ్ళీ పైకి లెగుస్తూ ఉంది. చూడండి, ఇలా గ్యాప్స్తో ర్యాలీ అయ్యి మళ్ళీ ఏంటంటే సో డ్రాప్ అయినా కూడా సో షార్ప్ టైల్స్తో మళ్ళీ లోయర్ లెవెల్లో బయింగ్ వస్తూ ఉంది అని అంటే సో ఇది జస్ట్ ఏంటంటే రీట్రేస్మెంటే. అలాగేనంటే వాళ్ళ స్ట్రాంగ్ మూవ్ ఏంటంటే మరొక్కసారి నేను మార్కెట్ ఏంటంటే ముందుకి కదలబోతుంది అనే సిమ్టమ్ని క్లియర్గా సూచించింది అని చెప్పి చెప్పచ్చు. సో కాబట్టి త్వరలో న్యూర్ హైస్ని దాటి పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ డైనమిక్గా ఏదన్నా స్టాక్ మార్కెట్లో ఏదన్నా బ్యాడ్ న్యూస్ అప్డేట్ అలాంటి ఏదైనా డైనమిక్గా వచ్చి మార్కెట్ ట్రెండ్లో చేంజ్ ఉంటే అది మనం వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. అన్లెస్ అంటిల్ ఏంటంటే సో బ్రాడ్ పిక్చర్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఏంటంటే సో స్టాక్ మార్కెట్ పైకి వెళ్ళే పాజిబిలిటీసే కనిపిస్తున్నాయి అని చెప్పి చెప్పచ్చు. చూడండి సార్, మీలో ఎవరికైనా ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే సో ఇక్కడ మనం లింక్స్ ఇచ్చాను చూడండి. సో ఇక్కడ లింక్స్ ఇచ్చాం కదా. సో ఆ లింక్స్ ద్వారా ఏంటంటే సో అకౌంటు సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ అకౌంట్ మనకి లింక్స్ ఇచ్చాను. సో వాటి ద్వారా ఏంటంటే మీకు ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఏంటంటే అకౌంట్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఒకసారి కనుక మీరు మన లింక్స్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేస్తే ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. సో మీకు ఆ బ్రోకింగ్ కంపెనీస్ నుంచి ఏదైనా అప్డేట్స్ ఉంటే మీకు ఇన్ఫామ్ చేయడానికి నాకు సో పనికి వస్తుంది అని చెప్పి చెప్తాను. చూడండి సార్, న్యూస్ అప్డేట్స్లో విఏ టెక్, వ్యాబ్యాక్కి సంబంధించి సో మెగా కాంట్రాక్ట్ వచ్చింది 1000 crores వర్త్. సో అది ఒక న్యూస్ అప్డేట్ లాగా మనకు కనిపిస్తూ ఉంది. సో అలాగే గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు సో ఇండియన్ హోటల్స్ గురించి చెప్తున్నారు. చూడండి, మెయింటైన్ బై అని చెప్పి టార్గెట్ ప్రైస్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పాయింటర్స్ అబ్జర్వ్ చేయండి. సో అంతేగాని వాళ్ళు ఇచ్చిన జస్ట్ టార్గెట్ ప్రైస్ని మనం చూడకూడదు అనమాట. అలాగే ఏంటంటే సో మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు టీసీఎస్ గురించి చెప్తున్నారు ఏంటంటే మెయింటైన్ ఈక్వల్ వెయిట్. సో ఈక్వల్ వెయిట్ అంటే ఏంటి అని అంటే నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేస్తుందో టీసీఎస్ కూడా అలాగే పర్ఫామ్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో అలాగే వాళ్ళు టార్గెట్ ప్రైస్ ఇచ్చారనమాట. సో డీల్స్ ఏంటి, ఆ వర్త్ ఏంటి, అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి అనమాట. అలాగే డీల్స్ ఎక్స్పెక్టెడ్ టు క్లోజ్ ఇన్ 3 to 4 months సబ్జెక్ట్ టు అప్రూవల్స్ అని చెప్పి చెప్తున్నారు. అంటే వెయిటింగ్ ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళు చూసి ఏంటంటే ఓవరాల్గా టీసీఎస్కి వాళ్ళు ఇస్తున్న టార్గెట్ అప్డేట్ 2200గా ఇస్తున్నారు. సో మనం చూడాల్సిన టార్గెట్ అప్డేట్ కాదు. సో ఇక్కడ చెప్తున్న పాయింటర్స్ కొంచెం లోతుగా మనం చూడండి, ఏఐ గురించి మాట్లాడుతున్నారు, అన్ని థింగ్స్ కూడా మాట్లాడుతున్నారు, ఒకసారి చూడండి అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే నాట్కో ఫార్మాకి సంబంధించి సో ఇన్వెస్ట్ అడిషనల్ $14 million ఇన్ ఈ జెనిసిస్ అంట.
సో కాబట్టి టోటల్ ఇన్వెస్ట్మెంటు $22 మిలియన్ రైజ్ అయ్యింది. సో అది సో అక్కడ మనకి అంటే ఆ కంపెనీకి సంబంధించిన డెవలప్మెంట్స్, దానికి సంబంధించిన అప్డేట్ కాబట్టి ఇది నాట్కో ఫార్మాకి పాజిటివ్ అయినా కూడా సో ఇక్కడ చూడండి స్టాక్ మార్కెట్లో స్టాక్ పడింది కదా అని నెగిటివ్గా చూడొద్దు దాన్ని. ఎందుకనంటే అంటే న్యూస్కి తగ్గట్టుగానే స్టాక్ మార్కెట్ రియాక్ట్ అవ్వాలి, స్టాక్ రియాక్ట్ అవ్వాలనే రూల్స్ స్టాక్ మార్కెట్కి ఉండవు అనమాట. అది కదా. చూడండి ఫ్రెండ్స్, అలాగే టాటా కంప్కి సంబంధించి సో టాటా కమ్యూనికేషన్స్ వాళ్ళు ఏంటంటే పార్ట్నర్ విత్ టాటా మోటార్స్ పీవీ అంటే ప్యాసింజర్ వెహికల్స్ అనమాట. సో టు యాక్సలరేట్ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ డిప్లాయ్మెంట్, సో దానికి సంబంధించి అనమాట. సో అది టాటా కమ్యూనికేషన్కి సంబంధించిన న్యూస్ అప్డేటు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయగలరు. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నోసిల్ యొక్క హిస్టారికల్ డేటా చూస్తున్నాము. సో మనకి చూస్తే సేల్స్ గ్రోత్ ఉంది, కానీ రీసెంట్ ఇయర్స్లో రెవెన్యూలో డ్రాప్ ఉంది. సో అయితే ఈ రెవెన్యూలో ఎప్పుడైతే డ్రాప్ ఉంటుందో స్టాక్ ప్రైస్లో ఏంటంటే హెవీగా డ్రాప్స్ ఉంటాయి. ఎందుకని? సో రెవెన్యూ డ్రాప్ అయిపోతుందంటే కంపెనీ డిటేరేట్ అవుతున్నట్లు కదా. సో అలా అనమాట. సో కానీ దానికి కారణం ఏంటో మనం చూసాము. సో అంటే ఇప్పుడు నోసిల్ ఏంటంటే రబ్బర్ కెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్. సో చూడండి, అయితే రీసెంట్గా ఏంటంటే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే రబ్బర్ కెమికల్స్ మీద ఏంటంటే యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది గవర్నమెంట్ విధించింది నెక్స్ట్ 5 ఇయర్స్కి. సో అలాంటప్పుడు ఏంటంటే చైనా నుంచి ఇంపోర్ట్స్ చేసుకోవడం అనేది తగ్గిపోతుంది. సో లోకల్ డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి అది నోసిల్ యొక్క రెవెన్యూ పెరగడానికి నెక్స్ట్ 5 ఇయర్స్కి పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి సో ఇలాంటి కీ నోట్స్ చూడండి. స్టాక్ ప్రైస్లో ఏంటంటే హెచ్చుతగ్గులు అనేవి వస్తుంటాయి, పోతుంటాయి అన్నమాట. సో అది మనం కాదు చూడాల్సింది, మనం అబ్జర్వ్ చేయాల్సింది ఎట్లాంటి కీ ఫ్యాక్టర్స్ అనమాట. సో అలాగే నోసిల్ డెట్ ఫ్రీ కంపెనీ. సో మీకు తెలిసిన విషయమే కదా. సో చూడండి, ఇక్కడ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ మీరు చూడండి, బారోయింగ్స్ చూడండి, డెట్ ఫ్రీ కంపెనీ, క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. సో అవి చూడొచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, కాబట్టి ఇలాంటి కీ ఇంపార్టెంట్ అప్డేట్స్ని ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి చెప్తాను ఫ్రెండ్స్. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి చూడండి, రీసెంట్గా లాస్ట్ 1 మంత్ డేటా మనం చూస్తే కనుక చూడండి, ఇక్కడ క్యాండిల్స్ బిగ్ క్యాండిల్స్ పడుతున్నాయి. రేజ్ అవుతున్నప్పుడు, డిప్ అవుతున్నప్పుడు రెడ్ క్యాండిల్స్ పడ్డా టేల్స్ ఏమి ఇండికేట్ చేస్తున్నాయి అని అంటే లోయర్ లెవెల్లో బయర్స్ యాక్టివేట్ అవుతున్నారనే విషయం అర్థమవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే నిఫ్టీ యొక్క మూవ్ చూడాలి అని అంటే నిఫ్టీలో హెవీ వెయిటెడ్ స్టాక్స్ అయిన రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు, సో ఇట్లాంటి వాటి యొక్క వెయిటేజ్ అనేది మీరు అవి ఎక్కువ కాబట్టి ఏంటంటే వాటి యొక్క చార్ట్స్ ఓవరాల్గా లాస్ట్ 1 to 2 months పర్ఫార్మెన్స్ ఏంటి, కరెంట్ ట్రెండ్ ఎటువైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చూస్తే బ్యాంక్ నిఫ్టీ యొక్క థింగ్స్ అంచనా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అది కథ. చూడండి, అలాగే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనం చార్ట్ చూసినా సో ఇక్కడ చూడండి, మనకి ఆ నిఫ్టీలో ఉన్న కదలికలు లేకపోయినా కూడా చూడండి, సో మనకి లాస్ట్ 1 month డేటా చూస్తే సో ర్యాలీ, సో చూడండి ఇది రీట్రేస్మెంట్ కైండ్ ఆఫ్. సో మళ్ళీ ఏంటంటే మంచి మళ్ళా పాజిటివ్ సిమ్టమ్స్ కనిపించే అవకాశాలే కనిపిస్తున్నాయి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇబ్బంది ఏం లేదు. కాకపోతే గ్లోబల్ ఇష్యూస్ వల్ల ఏంటంటే అనుకున్నంత వేగం అనేది లేదు. సో అది కానీ ఇక నుంచి ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది ఇక్కడ చార్ట్స్లో వాటిలో కనిపిస్తూ ఉంది. సో మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో రేపటి వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్, గుడ్ డే.